హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి కానుకగా 2 పథకాలకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. అది నిరుద్యోగులకు 3,000 రూపాయలకు సంబంధించి, అలాగే మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ 2 పథకాలు మీరు లబ్ధి పొందాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. తాజాగా ఆయన మరొక 2 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వీటిలో ఒకటి మహిళలకు, మరొకటి నిరుద్యోగులకు. ఈ ఆగస్టు 15న సీఎం గారు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే షూట్ సెక్షన్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా మరో 2 పథకాలు వస్తున్నాయి. మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ కానుంది. కానీ 6 దశల ధృవీకరణ ప్రకారం ఎక్కువ కరెంటు బిల్లు ఉన్నవారు, 4 చక్రాల వాహనం ఉన్నవారు, 13 ఎకరాల పైగా భూమి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పట్టణాల్లో నెలకు 12,000 రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకునేవారు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు మాత్రం ఈ పథకానికి అర్హులు కారు. ఇక నిరుద్యోగులకు సీఎం గారు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తున్నారు. గతంలో 1,000 రూపాయలు ఇచ్చిన ఈ భృతిని ఇప్పుడు 3,000 రూపాయలకు పెంచి డిగ్రీ లేదా అంతకన్నా పైగా చదివిన నిరుద్యోగులకు ప్రతి నెల నేరుగా జమ కానుంది. ఈ 2 పథకాలు అమల్లోకి వస్తే సూపర్ 6 హామీలు పూర్తిగా సక్సెస్ అవుతాయి. అందుకే మీ రేషన్ కార్డు, ఆధారు, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెట్ లాంటి అవసరమైన డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధం చేసుకోండి. నిరుద్యోగులు అయితే చదివిన సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్లు రెడీగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ డబ్బులు నేరుగా అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందండి. ఈ 2 పథకాలకు సంబంధించి ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి కానుకగా ప్రకటించే అవకాశం ఉంది. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, రూల్స్, అర్హతలు ఇవన్నీ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కనుక సెప్టెంబర్ నెలలో కూడా ఈ పథకాలకు సంబంధించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు ఇలాగే మీకు ఎప్పటికప్పుడు సహాయం అందిస్తాయి. ఈ తాజా 2 పథకాలపై పూర్తి వివరాలు ఇవే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటపై నొక్కితే ప్రతి అప్డేట్ను ముందుగానే మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.